హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే సగ్గుబియ్యం పెసరపప్పు కీర అయితే చేశాను. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కమ్మగా మంచి స్మెల్తో నెయ్యి వేసాను. బాగా చాలా మంచి స్మెల్తో చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. ఇది ఎలా చేయాలనో రండి మీకైతే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. త్వరగా చేసేసుకునే వేడిగా కమ్మని సగ్గుబియ్యం పెసరపప్పు కీర్. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా చేయాలనో మీతో షేర్ చేస్తాను. ఇప్పుడు ముందుగా సగ్గుబియ్యం పెసరపప్పు కీర్కైతే 1 కప్పు నిండా సగ్గుబియ్యం తీసుకున్నాను. నేనైతే సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను. మన ఇష్టం పెద్ద అయినా తీసుకోవచ్చు, చిన్న అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే 1 కప్పు సగ్గుబియ్యానికి 1/2 కప్పు అయితే పెసరపప్పు తీసుకున్నాను. 1/2 లీటర్ పాలు నీళ్ళ బాగా కాచుకొని ఉంచుకున్నాను అనమాట. ఇందులోకి కొద్దిగా ఎండు కొబ్బరి తీసుకున్నాను, బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్షాలు తీసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా మనం పెసరపప్పుని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ అయితే పెట్టేశాను. ఈ పెసరపప్పు ఇందులో వేసుకొని రంగు చేంజ్ అవ్వకుండా బాగా లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది, ఎక్కువ అయితే ఫ్రై అవ్వకూడదు. లైట్గా కొద్దిగా మనకు పచ్చి వాసన పోతే సరిపోతుంది. చూడండి 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ కట్టేసేసి పప్పుని కడుక్కుందాం. పప్పుని అయితే చూడండి ఈ విధంగా ఒక 2 సార్లు కడుక్కొని ఒక గ్లాస్ నిండా వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. పప్పునైతే బాగా ఉడికించుకుందాం. పప్పు ఈ విధంగా జిగురుగా ఉడికిపోవాలి, మెత్తగా. అప్పుడు మనకి కీర్ చాలా బాగుంటుంది. చూడండి అంత స్మూత్గా ఉడికిపోయింది. ఇప్పుడైతే పప్పును పక్కన పెట్టేసేసుకొని సగ్గుబియ్యం ఉడికించుకుందాం, ఎసరు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కదా, 1 కప్పు సగ్గుబియ్యానికి 3.5 కప్పు వాటర్ అయితే పోసుకోవాలి. 3.5 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడైతే వాటర్ని మరగనిద్దాం. చూడండి ఎసరు అయితే మరుగుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో సగ్గుబియ్యం వేసేసుకోవాలి. అన్నీ వేసేసుకొని కాసేపు కలిపెట్టుకుందాము. సిమ్ములో పెట్టుకొని ఉడికించుకోవాలి. బాగా త్వరగానే ఉడికిపోతుంది. మంటను తగ్గించుకొని బాగా ఉడికించుకుందాం. చూడండి సగ్గుబియ్యం ఈ విధంగా ఉడకాలి. ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. మీడియం మంటలో పెట్టి ఉడికించుకున్నాను. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం ఉడికించుకున్న పెసరపప్పు ఇందులో వేసుకోవాలి. చూడండి మనకు అంతా పైకి వచ్చేసిందంటే ఉడికినట్టేనమాట. బాగా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో పెసరపప్పు ఉడికించుకున్నాం కదా, ఇందులో వేసేసుకుందాము. వేసేసుకొని ఒకసారి బాగా తిప్పేసుకోవాలి కలిసే వరకు. పప్పు ఉండలుగా లేకుండా అంతా కలిసే వరకు తిప్పేసుకోవాలి. చూడండి అక్కడక్కడ ఉండలుగా ఉంది కదా, ఆ ఉండలంతా ఉండకూడదు. అంతా కలిసే వరకు బాగా తిప్పేసుకోవాలి. పప్పు అంతా బాగా కలిసే వరకు ఇలాగ తిప్పేసుకున్నాను కదా. బాగా ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకుందాము. పప్పు అంతా కలిసిన తర్వాత ఇంకా కాసేపు ఉడకనిద్దాం. చూడండి మళ్ళీ అయితే బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో షుగర్ వేసుకుందాము. చూడండి బాగా ఇలా బబుల్స్ రావాలి. పప్పు సగ్గుబియ్యము ఉడికిన తర్వాత చూడండి నేనైతే షుగర్ వేసుకుంటున్నాను. కావాలంటే మీరు బెల్లం వేసుకోవచ్చు. నేను కీర్ అని చెప్పాను కాబట్టి షుగర్తోనే బాగుంటుంది. 1 కప్పు సగ్గుబియ్యానికి నేను 1.5 కప్పు షుగర్ వేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు షుగర్ అయితే. ఇప్పుడు ఇందులో మనం యాలకుల పొడి కొద్దిగా వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకొని ఇంకాసేపు మరగనిద్దాము. కాసేపు షుగర్ కరిగే వరకు ఉడికించుకుందాము ఇంకొక 2-3 నిమిషాలు. చూడండి ఇక్కడ చూపించిన విధంగా మళ్ళీ బాగా మరగాలి. షుగర్ అంతా బాగా కరిగిపోయి ఇలా బబుల్స్ వస్తుంది కదా. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు మనం ఇందులో కాచి పెట్టుకున్న పాలను అయితే వేసుకోవాలి. నేనైతే 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను.
లీటర్ పాలని పావు వంతు బాగా ఇనికే వరకు బాగా మరిగించుకున్నాను అనమాట చిక్కగా. ఇప్పుడు ఈ పాలని ఇందులో వేసుకోవాలి. 3/4 వంతు వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, లీటర్ పాలన్నీ పోసేసాను నేను. ఒక పావు వంతు ఇనికే వరకు మరిగించుకోవాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు పాలన్నీ వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలి. ఇంకా కాస్త మరగనిద్దాం. చూడండి, పాలు పోసిన తర్వాత బాగా ఇలా మరగాలి. ఇంకా మరిగి కాస్త మనకి చిక్కబడే వరకు మరిగించుకోవాలి. అప్పుడే మనకి కీర్ చాలా బాగుంటుంది. పాలు వేసాం కదా, ఇంకాస్త చిక్కబడే వరకు మరిగించుకుందాము. చూడండి, మరుగుతుంది కదా, ఇంకా కొద్దిగా మరగనిద్దాం. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా మరిగితే సరిపోతుంది. చిక్కబడిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే మనం కీర్ని పక్కన పెట్టేసేసుకొని జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా మరగాలి, చిక్కబడినట్టు బాగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్యాన్ పెట్టాను. ఇందులో కాస్త నెయ్యి వేసుకుందాము. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడవనిద్దాం. నెయ్యి కాస్త వేడైన తర్వాత ఇందులో ముందుగా మనం పచ్చి కొబ్బరి కాదు ఫ్రెండ్స్, ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. వేసుకొని ఫ్రై చేసుకుందాము. ముందుగా ఎండు కొబ్బరి కొద్దిగా ఫ్రై అవ్వాలి. చూడండి, ఎండు కొబ్బరి కాస్త లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాము. జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ వేసేసాను. ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేసేసాను. ఇది మనం కీర్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఉడికించుకొని పెట్టుకున్న ఈ కీర్ని ఒకసారి కలిపెట్టుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్, కొబ్బరి అన్నీ ఇందులో వేసేద్దాము. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుంది, చాలా ఈజీ. ఎంత బాగా వచ్చిందో చూడండి. అయిపోయింది. పెసరపప్పు, సగ్గుబియ్యం కీర్ అయితే చూడండి ఎంత బాగుందో. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం.